మీరు టైర్డ్గా ఉన్నారా? కానీ కారణం తెలియట్లేదా? బాడీ కాదు, మైండ్ అలసిపోతుంది చాలాసార్లు. ఈ వీడియో మీ మైండ్కి ఒక చిన్న విశ్రాంతి. మనందరికీ స్ట్రెస్ అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ చాలామంది స్ట్రెస్ అంటే ఏంటో నిజంగా అర్థం చేసుకోరు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్ట్రెస్ నిజంగా ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని తగ్గించడానికి ఒక చిన్న మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేతా లేఖ్యా, మైండ్ఫుల్నెస్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ కోచ్. ఈ వీడియోను పీస్ఫుల్గా వినండి. ఇది మీకోసం ఒక చిన్న మెంటల్ రెస్ట్ లాంటిది. స్ట్రెస్ అంటే సమస్యలు కాదు, స్ట్రెస్ అంటే మనసు ఆ సమస్యలకి ఇచ్చే రియాక్షన్ లాంటిది. ఎగ్జాంపుల్గా ఒక పరిస్థితి ఇద్దరి మనుషులకి వచ్చిందనుకోండి. ఒకరు కామ్గా హ్యాండిల్ చేస్తారు, మరొకరు టెన్షన్ పడతారు. అంటే పరిస్థితి కాదు, ఇక్కడ మన మైండ్ రెస్పాన్స్ ముఖ్యం. మన బ్రెయిన్కి డేంజర్ అనిపించినప్పుడు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది, బాడీ టైట్ అవుతుంది, థాట్స్ ఎక్కువైపోతాయి. ఇది బాడీ యొక్క నేచురల్ రెస్పాన్స్. ఈ రోజుల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడానికి కారణాలు ఓవర్ థింకింగ్, కంపారిజన్, టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్, రెస్ట్ లేకపోవడం. ముఖ్యంగా ఒక్క విషయం, మన మైండ్ ఎప్పుడు ఫ్యూచర్లో లేదా పాస్ట్లో ఉంటుంది. ప్రజెంట్లో ఉన్నప్పుడు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే చాలా సింపుల్. ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడే జరుగుతున్నది ఇప్పుడే అనుభవించడం, ప్రజెంట్లో ఉంటూ ప్రజెంట్ని అనుభవించడం అంట. బ్రీత్ను గమనించడం కూడా మైండ్ఫుల్నెస్సే. ఇప్పుడు ఒక చిన్న మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు కంఫర్టబుల్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. చైర్లోనైనా పర్లేదు, లేదా కిందనైనా కూర్చోవచ్చు. ఇప్పుడు స్లోగా శ్వాస తీసుకోండి, మెల్లగా బయటకు వదలండి. మళ్ళీ శ్వాస తీసుకోండి, మళ్ళీ బయటకు వదలండి. మీరు బ్రీత్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్. లోపలికి వెళ్తున్న గాలిని అనుభూతి చెందండి, బయటికి వస్తున్న గాలిని అనుభూతి చెందండి. ఇక్కడ మీకు థాట్స్ వస్తాయి, బట్ అది నార్మల్. వాటిని ఆపాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రీత్ని తిరిగి మళ్ళీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మెల్లగా మీ మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏం గమనించారు? ఈ 2 minutes ప్రాక్టీస్లో మైండ్ కొంచెం కామ్ అయిందని అనుకుంటున్నాను. స్ట్రెస్ వెంటనే పోవాల్సిన అవసరం లేదు, కానీ మైండ్ స్లో అవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాక్టీస్, రోజుకి 5 నిమిషాలు బ్రీత్ని అబ్జర్వ్ చేయండి, అంతే. పెద్ద చేంజెస్ మీలో వస్తాయి. కామ్ మైండ్ అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నా మైండ్ స్టడీగా ఉండటం. కామ్ మైండ్, క్లియర్ హార్ట్, స్ట్రాంగ్ యూ. మళ్ళీ మరో మైండ్ఫుల్ వీడియోలో కలుసుకుందాం. Until then, signing off, me Shweta Lekhya.